మీ కెరియర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుండే. అంటే లైక్ బాస్కెట్‌బాల్ అనేది ఒక లైమ్‌లైట్ లేని స్పోర్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. నాకు తెలిసినందుకు అది తప్పుగా అనుకోకండి. అండ్ దాంట్లో మెన్ ఒక స్టేజ్‌కి రావడం వేరు. వుమెన్‌గా మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఈ బాస్కెట్‌బాల్ మీ కెరియర్ మీద అంటే మీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపెట్టింది? అంటే ఒక రోల్ మోడల్ ఏమన్నా ఉన్నారా? అసలు ఎట్లా చూజ్ చేసుకున్నారు ఈ స్పోర్ట్‌ని? ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ నేను 2017లో స్టార్ట్ చేశాను. ఓకే. ఇట్స్ మై 17 ఇయర్స్ ఓల్డ్ నేను ఆ టైంలో. అది కూడా స్టడీ అవర్స్ ఉండేవి. ఆ స్టడీ అవర్స్ని కొట్టడానికి స్టార్ట్ చేసిన ఒక గేమ్ ఇది. ఓకే. ఫ్రమ్ 3:30 టు 5:30 స్టడీ అవర్స్ ఉండేవి. సో దానికోసం స్టార్ట్ చేసింది. అది అప్పుడే అలాగే ఇంట్రెస్ట్ పెరిగి అందులో మా డాడీ ఈజ్ ఆల్సో అన్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఓకే. ఆయన ఈస్ కేమ్ ఫ్రమ్ ఏపీ కానీ ఇక్కడ రిక్రూట్ అయ్యారు సౌత్ సెంట్రల్ రైల్వేస్ స్పోర్ట్స్ కోటాలోనే జాయిన్ అయ్యారు ఆయన. సో ఆయన పుష్ చేశారు. ఓకే హైట్ ఉంది బాగా ఆడుతుంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది సరే ఓకే అని పుష్ చేశారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క టోర్నమెంట్స్ అలా అలా నేను హైదరాబాద్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను స్కాలర్షిప్. సో అలా అలా స్టార్ట్ అయింది. ఓకే. అంటే నేటివ్ వచ్చేసి మీది ఏపీ. నేటివ్ వచ్చేసి కాకినాడ ఓకే. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ సెటిల్ అన్నట్టు. ఇన్ హైదరాబాద్. ఓకే. మొత్తం పుషప్ అంతా కూడా ఫ్రమ్ పేరెంట్స్ నుంచే. ఎస్. ఓకే. అసలు అంటే ఆ టైంలో స్టడీస్‌ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా! ఎంత పేరెంట్ అయినా సరే ఒకానొక టైంలో మనకి కొంచెం ప్రెషర్ ఇస్తారు. స్టడీ పోతుంది, ఆ గేమ్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువైపోతుంది. ఇటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయా ఫ్యామిలీలో? యాక్చువల్లీ మా ఫ్యామిలీ నుంచి అయితే నువ్వు పాస్ అవుతే చాలు ఓకే. ఇంకేం వద్దు పాస్ అవుతే చాలు. నేనైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక టోర్నమెంట్ కోసం నేను సెమిస్టర్ రాయలేదు. ఓకే. సెమిస్టరే రాయలేదు. ఫస్ట్ సెమిస్టర్ నేను డిగ్రీలో? డిగ్రీలో ఓకే. ఫస్ట్ ఇయర్. ఇట్స్ ఓకే నెక్స్ట్ సెమిస్టర్ రాసుకో. మై డాడ్ అంతే నెక్స్ట్ సెమిస్టర్ రాసుకో ఏముంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ రాసినా కూడా అవుతుంది. కానీ టోర్నమెంట్ నెక్స్ట్ సెమిస్టర్ ఆ టైంకి టోర్నమెంట్ మళ్ళీ రాదు ఏజ్ రాదు. ఓకే. ఇప్పుడు మా బాస్కెట్బాల్ ఫీల్డ్లో అండర్ 18 అండర్ 16 అండర్ 23 అవుతాయి. ఏజ్ దాటిపోయాక నేను మళ్ళీ ఆడలేను. సెమిస్టర్ కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న కరెంట్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే చదువు అంతే. అమ్మో నెక్స్ట్ సెమిస్టర్ రాస్తే ఏంటి అసలు ఎలా అవుతుంది ఒక స్టార్ మార్క్ వచ్చేస్తుంది సర్టిఫికెట్ మీద అని అంటారు. ఏజ్ రాదు కదా మళ్ళీ కావాలన్నా. సో మా ఫాదర్ ఎప్పుడు అలా లేరు. పాస్ అవుతే చాలు పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ 3 years లో కంప్లీట్ చేస్తే చాలు అనుకున్నాను. మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఫాదర్ స్పోర్ట్స్ పర్సన్ అవ్వడం వల్ల మీకు మేజర్ అడ్వాంటేజ్ అది. ఇప్పుడున్న ఫ్యామిలీస్ చాలా మంది అంతగా సపోర్ట్ చేయరు స్పోర్ట్స్ ని. ఓకే. గ్రూప్ గేమ్ ని అస్సలు సపోర్ట్ చేయరు. అవును అవును. బ్యాడ్మింటన్ లేకపోతే క్రేజ్ ఉన్న గేమ్ క్రికెట్ అలాంటి గేమ్స్ కి సపోర్ట్ చేస్తారు. బాస్కెట్బాల్ ఇప్పుడు కొంచెం కొంచెం అంటే బాస్కెట్బాల్కి నిజంగా లైఫ్ ఉందా? అంటే ఇది నమ్ముకున్నాను రా నేను స్పోర్ట్ లైఫ్ ఉందిరా అనేసి అంటే ఎంతవరకు చెప్పగలరు మీరు? అంటే మీ 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 కెరియర్ మీద అయితే చాలా ఇంపాక్ట్ ఉంది. బికాజ్ బాస్కెట్బాల్ ద్వారా యు ఆర్ నౌ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో చేస్తున్నారు మీరు. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అది. సో అందరికీ అది అవ్వదు కదా! సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అందరికీ అది పాసిబుల్ కాదు. ఇప్పుడు బాస్కెట్బాల్ ఫీల్డ్లో రిక్రూట్ అవ్వాలి అనుకుంటే నేషనల్స్లో మెడల్ ఉండాలి. ఓకే. మెడల్ లేకపోతే ఒక మంచి జాబ్ రాదు. వస్తుందేమో బట్ క్లాస్ 4 అలా కొంచెం తక్కువ ఉన్న క్లాస్లో జాబ్స్ వస్తాయి. ఇప్పుడు నేను జాబ్ జాయిన్ అవ్వడం కూడా ఏదో అప్లై చేశాను రాదు అనే ఒక దాంతో అప్లై చేశాను. వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ నాకు హైయెస్ట్ నామ్స్ ఉన్నాయి. నాకు నేషనల్ గేమ్స్లో గోల్డ్ ఉంది అండ్ సీనియర్ నేషనల్ సిల్వర్ ఉంది. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ మెడల్లో ఆల్ ఇండియాలో సిల్వర్ మెడల్ ఉంది. ఓకే. సో అలా నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. కానీ ప్రతి ఒక్కరికి అలా రాదు. ఇంకా నాకన్నా బాగా ఆడే వాళ్ళు ఉన్నా కూడా నామ్స్ లేకపోవడం వల్ల జాబ్ రాలేదు. ఓకే. సో నామ్స్ అంటే మెడల్ని నామ్స్ అంటారు. అదే అదే. సో అది ప్లేస్ అ మెయిన్ కీ రోల్ ఇన్ స్పోర్ట్స్ కెరియర్ అనమాట. ఎంత గేమ్ ఉన్నా కూడా దట్ ప్లేస్ అ వెరీ కీ రోల్ ఫర్ గెటింగ్ రిక్రూటెడ్. ఓకే. జాబ్ రావడానికి అంటున్నాను.